తిరుపతి రెడ్డి గారు 15 నిమిషాలు బాకీ ఉంది. ఇంకా ఆయనకు 15 నిమిషాలే కావాలనేమో. హిందువులందరికీ 15 సెకండ్లు సరిపోతుందని 2012వ సంవత్సరంలో హిందువులను టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడున్నటువంటి సీఎం కేసీఆర్ గారు ఈరోజు వాళ్ళనే ముడ్డి మీనదాన్ని ఈరోజు మళ్ళీ ఈడు కాంగ్రెస్ ఇంకా పోయింది. దేశంలో ముస్లింలు భాగం కదా, దేశంలో ముస్లింలే భాగం, కానీ ముస్లిం మన దేశం పైన విషం చిమ్ముతున్నావు కదా. శంషాబాద్లో జరిగినటువంటి గుళ్ళో జరిగినటువంటి దాడికి, ముత్యాలమ్మ టెంపుల్ పైన జరిగినటువంటి దాడులకు, వీటన్నిటికీ వెనకాల ఎవరన్నా ఉన్నారు అంటే అంత పీకుడు కానివే కదా. ఒక్కసారి బయటికి వెళ్ళి చూద్దాం. మరి మేము ముస్లిం రక్షకులమని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మేము హిందూ రక్షకులమని చెప్తున్నాం. ఒక హిందూ బిడ్డగా అడుగుతున్నాను, వానికి కావాల్సింది 15 నిమిషాల సమయం. గాను దమ్ము ధైర్యం ఉంటే, బాడీ గార్డ్స్ లేకుండా దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి బయటికి రమ్మని నా కొడుకుని. వానికి దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి రమ్మని బయటికి. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం నేత, ప్రజెంట్ ఎమ్మెల్యే, మరి ఆయన మళ్ళొకసారి కాంట్రవర్సీ కామెంట్ చేసిరు. సరే, ఆయన ఈసీకి దొరకకుండా చాలా తెలివిగా మాట్లాడిరు. కానీ ఆయన మాట్లాడిన భాష, ఆయన చేసిన కామెంట్ల అర్థం అందరికీ అర్థమైంది, ఓపెన్గా అర్థమైంది. ఇంకా 15 నిమిషాలు బాకీ ఉంది అన్నాడు. ఆయన అన్నది మాత్రం ఎన్నికల ప్రచారం దాదాపు నైట్ 10 గంటలకు అయిపోతుంది. 9:45కి వాచ్ చూస్తూ 15 నిమిషాలు ఇంకా బాకీ ఉంది అన్నాడు. మరి ఆ 15 నిమిషాల కథ మనకు తెలుసు. గతంలో ఒక 15 నిమిషాలు పోలీసులు వీళ్ళందరూ వెళ్ళిపోతే మా సత్తా చూపిస్తాం, హిందువులను లేకుండా చేస్తామని ఆయన చేసిన కామెంట్లు చాలా వివాదాస్పదమైనవి. అవి ఇంకా నడుస్తూ, అంటే ఇప్పటికీ ఇంకా అవి ఎవరి మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు. మళ్ళీ అవే కామెంట్లు చేసిండు అక్బరుద్దీన్ ఓవైసీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో. మరి ఈ కాంట్రవర్సీ కామెంట్ల మీద బీజేపీ వాళ్ళైతే చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు, మండిపడుతున్నారు. మరి ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి. తిరుపతి రెడ్డి గారు 15 నిమిషాలు బాకీ ఉంది. ఇంకా ఆయనకు 15 నిమిషాలే కావాలనేమో. నా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరులందరికీ, హిందువులందరికీ 15 సెకండ్లు సరిపోతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మా బీజేపీ నాయకులు మహారాష్ట్రలో. ఓకే, ఓవైసీ అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ అనేటువంటి విష నాగులు అమాయక ముస్లిం జనాలని పోగు చేసుకొని, అమాయక ముస్లిం జనాలను రెచ్చగొడుతూ, రాజకీయ పబ్బం గడుపుతూ, వాళ్ళు సంపాదించినటువంటి కోట్ల రూపాయలను వెనికేసుకోవడానికి ఒక ముస్లిం సమాజాన్ని వాడుకుంటున్నారు. ఈరోజు హిందువులను తిట్టినా కూడా 2012వ సంవత్సరంలో హిందువులను 15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే ఊచకోత కోస్తాము అన్నటువంటి విషయాన్ని కోర్టులో కేసు వేసినా కూడా 2022వ సంవత్సరంలో ఆ కేసును హైకోర్టులో కొట్టేసినారు. ఎటువంటి తప్పు చేయలేదు అని. దానికి కేవలం కొట్టేయడానికి కారణం ఏంది? వీడియోస్ ఉన్నాయి. కానీ ఆ వీడియోలను టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడున్నటువంటి సీఎం కేసీఆర్ గారు ఆ వీడియోలను సబ్మిట్ చేయలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి కోర్టులో ఆ వీడియోను సబ్మిట్ చేయాలని చెప్పలేకపోయారు. వాళ్ళు తప్పించారు. ఈరోజు వాళ్ళనే ముడ్డి మీనదాన్ని ఈరోజు మళ్ళీ ఈడు కాంగ్రెస్ ఇంకా పోయింది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణలో జరుగుతున్నటువంటి గుళ్ళపైన జరుగుతున్నటువంటి దాడులకు, తెలంగాణలో కాదు దేశంలో జరుగుతున్నటువంటి హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులకు, గుళ్ళపైన జరుగుతున్నటువంటి దాడులకు, నిన్నటికి నిన్న శంషాబాద్లో జరిగినటువంటి గుళ్ళో జరిగినటువంటి దాడికి, మొన్నటికి మొన్న ఒక గ్రౌండ్లో జరిగినటువంటి దాడికి, ముత్యాలమ్మ టెంపుల్ పైన జరిగినటువంటి దాడులకు, ఓకే, వీటన్నిటికీ వెనకాల ఎవరన్నా ఉన్నారు అంటే ఈ అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ అని చెప్తున్నాం. కానీ వాళ్ళ రాజకీయాల కోసం వీళ్ళను పావులుగా వాడుకుంటూ, వీళ్ళతోన అవసరం ఉండి, వీళ్ళ ఉన్న 9 మంది ఎమ్మెల్యేలో 8 మంది ఎమ్మెల్యేలతో అవసరం ఉండి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇక్కడున్నటువంటి నాయకులకు ఏమొచ్చిందని నేను అడుగుతున్నాను. ఒక హిందువుగా అడుగుతున్నాను, ఒక హిందూ బిడ్డగా అడుగుతున్నాను. వానికి కావాల్సింది
15 నిమిషాల సమయం గాను దమ్ము ధైర్యం ఉంటే బాడీ గార్డ్స్ లేకుండా నా గవర్నమెంట్ అంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ప్రొటెక్షన్ లేకుండా దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి బయటికి రమ్మని నా కొడుకుని 15 నిమిషాలు టైం ఇచ్చిన 15 నిమిషాల టైం గురించి మాట్లాడుతున్నాడు కదా, వానికి దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి రమ్మని బయటికి. హిందూ సమాజంలో ఉన్నటువంటి పులులు వాడి మీద వాడి రక్కేయకపోతాడు కానీ వాడు 6 మంది 7 మంది బాడీగార్డ్లను పెట్టుకొని బయటికి వెళ్ళాల్సిన అవసరమే ఉంది. నువ్వు అంత పోటుగానివే కదా, అంత పీకుడు కానివే కదా, ఒక్కసారి బయటికి వెళ్ళి చూద్దాం. మరి నోరు ఉంది కదా అని మాట్లాడడం కాదు. నీవు ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పదవిలో ఉండి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక ఓట్ల ద్వారా నీవు గెలిచి ఇతర కులాలను ఇతర మతాలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఆ విధంగా మాట్లాడితే ఒక హిందూ బిడ్డగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఖచ్చితంగా కౌంటర్లు ఇస్తాం. ఖచ్చితంగా ఆయన దాడి చేస్తే మేము కూడా ప్రతి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. అంటే మీరు బీజేపీ వాళ్ళు ముస్లింలను లెక్క చేయట్లేదు, వాళ్ళని సెకండ్ గ్రేడ్ పీపుల్గా చూస్తున్నారు కాబట్టి మేము అందరినీ యూనిటీ చేస్తున్నామని ఎంఐఎం వాళ్ళు చెప్తున్నారు. మేము ముస్లిం రక్షకులమని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మేము హిందూ రక్షకులమని చెప్తున్నాము. నువ్వు ముస్లిం రక్షకులే కాదని మరి భారతదేశం కానీ మేము హిందూ రక్షకులు హిందూ బిడ్డగా హిందూ రక్షకుని అని చెప్తున్నాం. మేము దేశ రక్షకులు ఎవరు? మరి దేశ రక్షకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా మా పైనే ఉంది. మేము ఖచ్చితంగా కాపాడతామని చెప్తున్నాం. ఓకే, దేశంలో ముస్లింలు భాగం కదా? దేశంలో ముస్లింలే భాగం, కానీ ముస్లిం మన దేశం పైన విషం చిమ్ముతున్నావు కదా. దేశం బయట ఉన్నటువంటి శక్తులను కాదు, దేశం లోపల ఉన్నటువంటి శక్తులను కూడా అరికట్టాల్సిన బాధ్యత, నిలువరించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా హిందూ బిడ్డగా నా పైన ఉంది కదా. నేను కూడా మాట్లాడొచ్చు కదా. ఖచ్చితంగా ఖండిస్తాం, మాట్లాడి తీరుతాం. హిందువులను కాపాడుకోవడానికి ఎంత దూరమైన వెళ్తాం, దేశం కోసం ఎంత దూరమైన వెళ్తాం. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క మతాన్ని, ప్రతి ఒక్క బిడ్డని కాపాడుకోవడానికి ఏదైనా చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వం. అవును. మరి ఇలాంటి కామెంట్ల మీద కఠిన చర్యలు తీసుకోవచ్చు కదా ఇంకొకసారి మాట్లాడకుండా. కానీ మీ పార్టీ వాళ్ళు కూడా కొన్నిసార్లు వివాదాస్పద కామెంట్లు చేస్తుంటారు, ముస్లింల మీద కానీ ఇంకా కొన్ని విషయాల మీద కానీ చేస్తూ ఉంటారు. కొన్ని అయినాయి కూడా ఇష్యూస్. మరి అలాంటి చర్యలు తీసుకోవచ్చు కదా. ముస్లింల పైన ఎవరు, ఇతర క్రిస్టియన్స్ పైన ఎవరు ఇంతవరకు మాట్లాడలేరు, మాట్లాడే దాఖలాలు లేవని నేను అనుకుంటున్నాను. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ యొక్క రెచ్చగొట్టేటువంటి మాట్లాడుతున్నటువంటి ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ పైనే మా యొక్క నాయకులు, అంటే ఎవడైతే ముస్లిం సమాజాన్ని నేను నాయకుణ్ణి అని చెప్పుకుంటున్నాడో వాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, కానీ ముస్లిం సమాజం గురించి మొత్తం గురించి మాట్లాడట్లేదు. వాడు హిందూ సమాజం మొత్తం గురించి మాట్లాడుతున్నాడు, అది గమనించలేకపోతున్నాం మనం. ఓకే, ఆ హిందూ సమాజాన్ని కాపాడే బిడ్డగా వాడిని నిలువరించేటువంటి బాధ్యత మా పైన ఉంది కాబట్టి వానికి కౌంటర్లు ఇస్తున్నాం. ఖచ్చితంగా ఈ సమాజాన్ని, ఈ యొక్క దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరునిపై ఉంది. ఆ పౌరునిగా ఉన్నటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్త వాని భుజాలపైన వేసుకున్నాడు కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుందని చెప్తున్నాను నేను. ఓకే, మరి అక్బరుద్దీన్ అంటే ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్లలో అంటే ఇంకో యాంగిల్ కూడా ఉంది ఇందులో, అందుకని నేను అడుగుతున్నా. చెప్పండి. మహారాష్ట్ర ఎలక్షన్లలో ముస్లిం మత పెద్దలు మ్యాక్సిమం ఏం చేసిరంటే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న మహావికాస్ అఘాడీకి సపోర్ట్ చేసిరు. దాదాపు 80-85 సంఘాలు చేసినట్టున్నాయి. మరి ఆ ముస్లిం ఓట్లన్నీ గుంపగుత్తగా మొత్తం అటు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఎంఐఎంను దింపిరు, దాని వెనుక బీజేపీ ఉంది. అసలు ఎంఐఎం బీజేపీ ఇద్దరు దోస్తులు అని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తారు. అంటే ముస్లింలను రెచ్చగొట్టి మాకు పడే ఓట్లను చీల్చనీకనే వచ్చిరు వాళ్ళు అని వాళ్ళు చెప్తున్నారు. ముస్లింలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడమని ఎవరైనా చెప్పినప్పుడు మీరు విన్నారా? అక్బరుద్దీన్ ఓవైసీని, అసదుద్దీన్ ఓవైసీని బీజేపీతో జటఘట్టంగా ఎప్పుడన్నా చూసారా? కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రంలో అనిపించేది ఒకటి ఉంటుంది, లోపల జరిగేది ఒకటి ఉంటుంది. మీరు ఊహించుకుంటున్నారు కదా, అది వాళ్ళు అంటున్నారు. మీరు నేనేమంటున్నా, వాళ్ళు ప్రతిపక్షాలు ఊహించుకుంటున్నటువంటి విషయాలు నిజమని నమ్మి మీరు మాట్లాడుతుంటే నేను అదే చెప్తున్నానండి. మేము నిజాలు మాట్లాడుతున్నాము. ఇంతవరకు బీజేపీతోనా ఎక్కడనన్నా పొత్తు కలిసిందా ఎంఐఎం పార్టీ? పొత్తు బయటికి ఉండదు, లోపల చేసేదంతా చేస్తారు అని అంటున్నారు. బహిరంగంగా ముస్లిం 85 సంఘాలతోన బహిరంగంగా మీరు ఈరోజు జతకట్టింది. ఎన్నికలంటే పారదర్శకంగా ఉండి అందరినీ మెప్పించి వాళ్ళ ఓట్లు
వేయించుకోవాల్సిన బాధ్యత నాయకులపైన ఉంది, పార్టీలపైన ఉంది. కానీ కుల సంఘాలతోన, మత సంఘాలతోన జతగట్టి వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకొని మేము చేస్తామని చెప్తున్నటువంటి ఈ యొక్క మహాకూటమి ఉంది కదా, కాంగ్రెస్ సంబంధించిన కూటమి, వాళ్ళ కూటమిని అడగండి ఈ క్వశ్చన్స్. నేనేమంటున్నానంటే వీళ్ళని వాడుకోవడానికి, ముస్లింలను రెచ్చగొట్టి ఆ ముస్లింల ఓట్లు వాళ్ళకే పడే విధంగా చేసుకోవడానికి వీళ్ళు వాళ్ళని పైసలు ఇచ్చి తీసుకోపోయినని నేను చెప్తున్నాను. దానికి మీరేమంటున్నారు? ఒకటండి, మనం ఒకటి చూసుకుంటే కేంద్రం వక్ఫ్ బోర్డు బిల్లు పెట్టింది. వక్ఫ్ బోర్డు బిల్లు పెడితే ఆ వక్ఫ్ బోర్డు బిల్లుని మీరందరూ కలిసి వ్యతిరేకించాలి అనేటువంటిది ఒక ఫస్ట్ పాయింట్ పెట్టింది అందులో. రెండవది, మహారాష్ట్రలో 48 జిల్లాల్లో కబ్జాకు గురైనటువంటి శ్మశాన వాటికలను, దర్గాలను కమిషన్ ద్వారా సర్వే చేయించాలని చెప్పింది. మహారాష్ట్ర వక్ఫ్ బోర్డుకు 1000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని చెప్పింది. వక్ఫ్ బోర్డుకు నిధులు ఎందుకు? ఇంకా వక్ఫ్ బోర్డుకు 1000 కోట్ల. నేనేమంటున్నా, ఈ 85 సంఘాలు ఆల్ ఇండియా ఉలేమా బోర్డు పెట్టినటువంటి రూల్స్, అంటే వాళ్ళని అడిగినటువంటి డిమాండ్స్, ఈ డిమాండ్స్కు మీరు ఒప్పుకుంటేనే మేము మీకు ఓట్లు ఇస్తామని చెప్తున్నారు. మరి ఒప్పుకున్నారా? ఈ డిమాండ్స్ మేము ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్పి ఈ డిమాండ్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం నాయకులను తీసుకెళ్ళి ఈ డిమాండ్స్ ఎప్పుడైతే ముందల పెట్టారో, ఆ ముందల పెట్టిన తర్వాతనే ఈ ముస్లిం నాయకులు అక్కడికి వెళ్ళారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని. ఈ డిమాండ్స్ ఎప్పుడైతే ఈ యొక్క ఆల్ ఇండియా ఉలేమా బోర్డు అనేటువంటిది మేము పరిశీలిస్తామని ఈ యొక్క 18 డిమాండ్లను, 17 డిమాండ్లు అనుకుంటా, ఈ యొక్క 17 డిమాండ్లను వాళ్ళు ఎప్పుడైతే పెట్టుకున్నారో ఈ 17 డిమాండ్లకు మేము పరిశీలిస్తామని చెప్పారో, ఆ పరిశీలిస్తామన్న మరుసటి రోజు నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ అక్కడ వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు పోటీ చేసేది 16 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నట్లున్నారు. ఇప్పుడు ఈ 16 స్థానాల్లో పోటీ చేస్తుంటే మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముస్లింల ఓట్లు మొత్తం కాంగ్రెస్ కేయాలని బహిరంగంగా వీళ్ళు చెప్తున్నారు. ఈ యొక్క ఉలేమా బోర్డు అనేటువంటిది ఇచ్చినటువంటి కండిషన్లు ఒప్పుకున్నందుకే వీళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఆ ముస్లిం నాయకులకు, ముస్లిం పిల్లలకు, ముస్లిం ఓటర్స్కు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి వీళ్ళు ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతోన అక్కడికి వెళ్ళి ప్రచారం చేపిస్తున్నారు అనేటువంటి విషయం మాకు అర్థమవుతున్నటువంటి విషయం. మతాల మధ్యలో, కులాల మధ్యలో చిచ్చు పెట్టేది బీజేపీ పార్టీ అంటారు. బీజేపీ పార్టీ ఎప్పుడు మతాల మధ్యలో, కులాల మధ్యలో చిచ్చు పెట్టలే. బీజేపీ పార్టీ అడ్డం పెట్టుకొని మతాల మధ్యలో చిచ్చు పెడుతుంది అనేటువంటి విషయాన్ని నీవు చొప్పించి చెప్పి కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టి కాంగ్రెస్ ఓట్లు దండుకోవాలని చూస్తున్నది. ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అదే జరిగింది, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒకవేళ గవర్నమెంట్ గాని వస్తే పరిణామాలు అనేటువంటివి, వచ్చే పరిణామాలు అనూహ్యంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ అనేటువంటిది 100% అక్కడ స్టాండ్ కాబోతుంది. వచ్చే నెల రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ ఇంకొక 6 రోజులు 7 రోజుల్లో ఉన్నట్టుంది ఎలక్షన్స్. 28 ఒక 10-15 రోజులు ఉన్నట్టుంది. ఈ 10 రోజులలో వచ్చేటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అక్కడ గెలవబోతుంది. ఇది రాసి పెట్టుకోండి. మొత్తంగా వీళ్ళు అంటే బీజేపీ నేత తిరుపతి రెడ్డి చెప్పేది ఏంటంటే, అసలు అక్బరుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్కు సపోర్ట్ చేయడానికనే ఆయన అక్కడికి వెళ్ళిండు. అసలు ఈ 15 నిమిషాల కామెంట్లు ఇంకోసారి చేస్తే సహించేది లేదు, ధైర్యం ఉంటే సెక్యూరిటీ లేకుండా రండి, మా సత్తా చూపిస్తామని అంటున్నారు తిరుపతి రెడ్డి. అది అక్బరుద్దీన్ ఓవైసీ గురించి డిస్కషన్. థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి. నమస్తే అండి.